హలో! ఈ మధ్య న్యూస్‌లో చూస్తే రోజొక ఇన్సిడెంట్. వీళ్ళు వాళ్ళని చంపడం, వాళ్ళు వీళ్ళని చంపేయడం, లేకపోతే పెద్దవాళ్ళు చిన్న పిల్లల్ని చంపేయడం, చిన్న పిల్లలు పెద్దవాళ్ళని చంపేయడం, తల్లిదండ్రులను చంపేయడం. చూసాం మనం రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్. మ్యారీడ్ కపుల్స్ ఒకరినొకరు చంపేసుకోవడం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే క్లియర్‌గా వినండి. మెంటల్ హెల్త్ బాలేనప్పుడు, ఇలాంటి ఇన్సిడెంట్సే జరుగుతాయి. మెంటల్ హెల్త్ అనేది ఎందుకు డిస్టర్బ్ అయ్యింది అంటే బికాస్ కరెక్ట్ అండ్ రాంగ్ అంటే ఇది కరెక్ట్, ఇది తప్పు అని మోల్డ్ చేసేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. ఏది కరెక్టో ఏది తప్పో చెప్పేవాళ్ళు లేరు, కౌన్సిలింగ్ చేసేవాళ్ళు లేరు. అంటే ఒకప్పుడు మనకి చిన్నప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ ఆర్ పెద్దవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక కన్నేసి పెట్టేవాళ్ళు అండ్ కంపల్సరీ చెప్పేవాళ్ళు ఇది కరెక్ట్ రా, ఇది తప్పు అని. చిన్నప్పుడు గ్రోయింగ్ స్టేజెస్లోనే మనకి వాళ్ళు ఏది కరెక్టో ఏది తప్పో, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఎలా బిహేవ్ చేయాలి అని బిహేవియర్ షేపింగ్ చేసేవాళ్ళు. ఒక మంచి సొసైటీ మనకి ఆ, దాని వల్లనే, అంటే వాళ్ళ వల్లనే ఒక మంచి సొసైటీ ఉండేది. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు లేరు చెప్పడానికి, ఎందుకంటే మనం పెద్దవాళ్ళని అసలు ఇంట్లో పెట్టుకోవట్లే కాబట్టి. సో లేరు చెప్పడానికి పిల్లలకి ఏది కరెక్టో ఏది తప్పో చెప్పడానికి. సో అక్కడ ఏమైందంటే మెంటల్ హెల్త్ అనేది చెప్పడానికి కానీ, చెప్పేవాళ్ళు కానీ, రీచ్ అవుట్ అవ్వడానికి కానీ ఎవరు లేకపోయేసరికి ఆ అగ్రెషన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో ఇది మీరు బాగా ఆలోచించండి. మనకి మెంటల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో ఆలోచించండి. సో ఎప్పుడు కూడా మీరు మీ థాట్స్ పైన ఫోకస్ చేయండి. ఎలాంటి థాట్స్ వస్తున్నాయి, ఎందుకు ఈ ఈ విషయం పైన కోపం వస్తుంది, ఎందుకు ఇంత అగ్రెషన్ వస్తుంది అని మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకొని, ఒకవేళ మీకేమన్నా సమస్య ఉంటే మీ అమ్మమ్మలను తాతయ్యలను మీరు ఒక్కసారి అడగండి, ఎలా దీన్ని నేను కంట్రోల్ చేసుకోవచ్చు ఆర్ రీచ్ అవుట్ అవ్వండి. దానివల్ల చాలా వరకు మీరు స్టెబిలైజ్ అవ్వగలుగుతారు. సో మెంటల్ హెల్త్ అనేది ఇప్పుడు నంబర్ 1 ఇంపార్టెంట్ థింగ్ సొసైటీకి కావాల్సింది. దీని గురించి ఆలోచించండి అండ్ కమెంట్స్లో మీరు అనుకున్నది నాకు చెప్పండి.